Hello guys, welcome back. Like last session, we have seen till Article 24, right? Like child labor articles. Okay, child labor వరకు మనం చూసాం. And in this video, we'll see the remaining part of fundamental rights. Okay, there are almost nearly 10 to 11 articles till 35 articles. We can say like fundamental rights. Okay, now so far what we have seen fundamental rights. State definition introduction like 12, 13 articles. Coming to right to equality using like article 14, 15, 16, 17 and 18 చూసాం. At the same time, right to freedom చూసాం. Okay, speech and expression 19, 20, 21, 22 4 related to rights to freedom. Next 23 and 24 చూసాం. 23 is like exploitation against women and forced labor. Okay, like ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా దాంట్లోనే వస్తుంది, లైక్ ఆర్టికల్ 23. కమింగ్ టు 24, ఇట్స్ అగైన్స్ట్ లైక్ చైల్డ్ లేబర్. వీ షుడ్ నాట్ లైక్ ఎంకరేజ్ చైల్డ్ లేబర్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years of age. ఓకే, సో ఇప్పుడు చూసింది అయ్యి మనం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ ఫ్రమ్ ఆర్టికల్ 25 to 35 రిమైనింగ్ ఆర్టికల్స్. ఓకే, ఫ్రమ్ 25 to 28 around 30 it will come like right to freedom of religion. Okay, 28 వరకు అనవచ్చు. మళ్ళీ like after that 29, 30 we will have like institutions related to freedom of religious institutions గురించి 29, 30 it will tell about. Okay, coming to right to freedom of religion here. Article 25 we have to see now. Okay, see ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే లైక్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్తుంది. ఓకే, లైక్ రిలీజియన్లో ఏ రకంగా అనేసి. ఇఫ్ యూ సీ హియర్, జస్ట్ రిమెంబర్ 4 words. ఓకే, 4 words. యూ కెన్ సే ఇట్ యాజ్ CPQ ఫార్మర్. ట్రిక్ ఇస్ C-triple-P. C-triple-P. ఓకే, shit. Okay, C-triple-P, or we can say CPQ. Okay, so C for concise. Okay, concise. Next, precise, perform and propagate. Okay, these 3. Concise. Okay, so ఏంటి, if you see here what it is. Let's take one example. Like we are like polity students as of like right now. మనం ఏం చేయాలంటే లైక్ గుర్తుండిపోవాలి. లైక్ యాజ్ వీ స్టడీడ్ ఆర్టికల్ 19, these are all the articles we have studied like related to like real time scenarios ని బేస్ చేసుకొని మనం చదివాం. ఓకే, నౌ ఇది కూడా ఒక లైక్ మనం చూసామంటే రియల్ టైం ఇంప్లిమెంట్ చేసి చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓకే, వీ కెన్ యూజ్ వన్ ఎక్స్పెరిమెంట్. డోంట్ డూ ఇన్ రియాలిటీ, జస్ట్ హాల్యూసినేషన్. ఓకే, సి let's take a person, let's take person name Subhash. Okay, let's example Subhash అని ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే డోంట్ ఫీల్ బ్యాడ్. ఓకే, లైక్ లెట్స్ సీ హియర్ సుభాష్ ఈజ్ ఎ పర్సన్. అతను ఏం చేయాలనుకుంటాడు, లైక్ పాలిటీ నుంచి బాగా ఇన్స్పైర్ అయిపోయాడు. ఓకే, పాలిటీ బాగా చదివేస్తున్నాడు. ఓకే, చూడాలంటే మనం ముందు వీడియోస్ బాగా చూసాడు అనుకుందాం. ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు అతను వచ్చేసి ఏ రకంగా ఇన్స్పైర్ అయిపోయాడంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కాడికి వచ్చేసాడు. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కాడికి వచ్చేసి లైక్ ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే యూ కెన్ ఆప్ట్ ఎనీ రిలీజియన్ ఆఫ్ యువర్ విష్. ఓకే, లైక్ దట్ ఇట్ విల్ సే.
కానీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను వచ్చేసి లైక్ ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్ కి కన్వర్ట్ అవుతున్నాడు అనుకుందాం. ఓకే, నాట్ కన్వర్టింగ్, హీ హ్యాస్ ద రైట్. ఓకే, యూ కెన్ సే ఇట్ ఇస్. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఓకే ఓకే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మాట్లాడుతాం కాబట్టి జస్ట్ లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్. డోంట్ ట్రై హియర్ అండ్ దేర్. సారీ. లైక్ తను ఏం చేశాడు? ఇప్పుడు వచ్చేసి ఇంట్లో ఒక రిలీజియన్ ఉంది. ఓకే, ఈ సుభాష్ అతను ఏం చేస్తున్నాడు అంటే ఓకే ఇంకో రిలీజియన్ ని కూడా లైక్ ఆప్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అతను చేస్తాడు. సో సీ హియర్, కన్సైజ్ ఇన్ ద సెన్స్ either he can choose any other religion. Shit, what happened to this? He can opt or change religion. He can change religion, or he can be like no religion here. Okay, no religion here. Concisely also. Okay, next coming to we have precise. Precise మనం వచ్చేసి లైక్ ప్రొఫెస్ అని కూడా అనొచ్చు. ప్రొఫెస్ ఇన్ ద సెన్స్ declaring. Next coming to perform we can say like praying, rituals అనొచ్చు. Praying, rituals, and propagate in the sense spreading. Yeah, propagate in the sense spreading, or we can say teaching, etc. ఓకే, ఇప్పుడు ఒక అతను వచ్చాడు, సుభాష్ అని చెప్పాం మనం. అతను ఏంటంటే లైక్ ఒకటి నాకు అసలు రిలీజియన్ వద్దు అని చూసుకోవచ్చు, ఇక్కడ నో రిలీజియన్ కాడికి పోవచ్చు, లేదా హీ కెన్ ఆప్ట్ అదర్ రిలీజియన్ అనుకుందాం. ఓకే, సో హీ కెన్ లెట్స్ సే హీ టుక్ ఎనీ అదర్ రిలీజియన్. ఓకే, దానికి ప్రొసీజర్ సంథింగ్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రిసైజ్. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఓకే, రిలీజియన్ చేంజ్ చేయాలి అనుకుందాం, చేంజ్ చేయాలి లేదా ఆప్ చేసి జస్ట్ హీ ట్రైయింగ్ లైక్ ఎక్స్పెరిమెంట్ అనుకుందాం అది జస్ట్. ఓకే, లైక్ అతను ఏం చేశాడంటే లైక్ ఇంట్లో రెప్లికేషన్స్ ఏ రకంగా ఉంటాయి, జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అతను ఇంట్లో. ఏంటంటే అతనికి వచ్చాడు, ఇంట్లో చెప్పా లైక్ రిలీజియన్ చేంజ్ అయిపోయాం అని చెప్పి చెప్పాడు. ఓకే, ఇంట్లో ఏం మాట్లాడుతున్నావు? ఓకే, లైక్ ఇఫ్ దే ఆర్ కన్జర్వేటివ్, ఇఫ్ దే ఆర్ లిబరల్, ఓకే ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ప్రిసైజ్. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? డిక్లేర్ చేస్తున్నాడు. హీ డిక్లేరింగ్ దట్ హీ టుక్ దట్ పర్టికులర్ రిలీజియన్ యాజ్ హిజ్ రిలీజియన్. ఓకే ఓకే, క్లియర్, ప్రిసైజ్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు పర్ఫామ్. ఇప్పుడు అతను ఏం చేయొచ్చు? పర్ఫామ్ చేయొచ్చు. వాట్ హీ కెన్ డూ? హీ కెన్ ప్రే అకార్డింగ్ టు ది రిలీజియన్ విచ్ హీ ఆప్ట్. ఓకే, ఏదో రిలీజియన్ తీసుకున్నాడు, సో దాని తరంగా అతను వచ్చేసి లైక్ రిచువల్స్ ప్రే చేస్తున్నాడు. రిచువల్స్ ప్రేయింగ్ పర్ఫామ్ చేస్తాడు. నెక్స్ట్ కమింగ్ టు ప్రాపిగేట్. అక్కడ ఆగిపోతాడు అతను, అయిపోడు, పక్కన ఉండాలని లైక్ రెచ్చగొడతాడు. లైక్ దిస్ రిలీజియన్ ఐ హ్యావ్ లైక్ పర్టికులర్ పర్సన్ ఆప్టెడ్, సుభాష్ అనే ఆప్ట్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏంటంటే చెప్తారు లైక్ ఆప్ట్ ఇలా చేశాడు. సో స్ప్రెడ్డింగ్ ఆఫ్ హిజ్ రిలీజియన్. ఓకే, స్ప్రెడ్ చేయొచ్చు అంటే ఆర్టికల్ 25 says you can spread religion. ఓకే, నో ఇష్యూ ఇన్ దట్. ఇక్కడ కాకపోతే రిస్ట్రిక్షన్స్, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అప్లైస్. Restrictions in the sense PMH. Trick ఇది గుర్తుపెట్టుకోండి. These 3 restrictions applies whenever performing these activities. Okay, P in the sense public order. M morality. H health. Public order in the sense he should not disturb any public order. Okay, public order ni disturb cheyakoodu atanu whenever he is doing such things, spreading anukochu. Okay, next coming to morality. Immoral things cheyakoodu, immoral activities cheyakoodu. Okay, he should not go against morality. Okay, immoral activities అన్న అవి చేయకూడదు. నెక్స్ట్ కమింగ్ టు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. అయితే హెల్త్ మీద ఇంపాక్ట్ పడకూడదు అతను చేసే పనుల వల్ల. లెట్స్ సే ఈ సుభాష్ అతను ఏం చేసాం మనం వచ్చేసి లైక్ హీఈస్ లైక్ బాగా మోటివేట్ అయిపోయాడు. ఓకే,
లైక్ పాలిటీ ద్వారా ఓకే పాలిటీ చదివేశాడు, కాన్స్టిట్యూషన్ తెలిసిపోయింది. ఓకే పాపం ఇతను ఇంకా వచ్చేసి రాబోయే ఆర్టికల్స్ చదవాలి, ఇంకా 25 వరకు వచ్చాడు, 25 ఆర్టికల్స్ చూశాడు. ఇప్పుడు అతనికి ఏమొచ్చింది, ఓకే స్ప్రెడ్ చేయొచ్చు కదా, అది కదా ఇది. సో బాగా మోటివేట్ అయ్యాడు, పోయాడు. ఈ 3 స్టెప్స్ చేసేసాడు: కన్సైజ్, ప్రిసైజ్, పర్ఫార్మ్. ఓకే నెక్స్ట్ కమింగ్ టు ప్రాపగేట్. ఇప్పుడు ప్రాపగేట్ కాడికి వచ్చాడు అతను వచ్చేసి. లైక్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, యూ కెన్ స్ప్రెడ్ యువర్ రిలీజియన్ అని చెప్తుంది. ఓకే అతను ఏం చేస్తున్నాడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే పొద్దున్న డెసిషన్ తీసుకున్నాడు, సాయంత్రానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు అనుకుందాం, సంథింగ్ వచ్చారు. ఓకే అతను ఏం చేశాడు, వచ్చిన తర్వాత ఓకే వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మీకు విషయం చెప్తా చూడండి అని చెప్పేసి రూమ్ లో తీసుకుపోయాడు. జస్ట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సచ్ థింగ్స్. ఓకే లైక్ ఈ పర్టికులర్ రిలీజన్ ఇలా అలా స్ప్రెడింగ్ హిమ్, జస్ట్ స్ప్రెడింగ్. ఓకే ఇప్పుడు అతను ఏం చేస్తాడు, ఓకే ఇక్కడతో స్ప్రెడ్ ఇక్కడతో సరిపోదు కదా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, యూ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ టు కన్వర్ట్ వన్ రిలీజియన్ ఇంటూ అనదర్ రిలీజియన్ బై గివింగ్ బ్రైబ్ ఆర్ గిఫ్ట్స్ ఆర్ రివార్డ్స్ ఎక్సెట్రా. ఓకే బట్ కోర్ట్ అనేది ఏం చెప్తుంటే లైక్ బై విల్లింగ్నెస్, ఓకే విల్లింగ్నెస్ ద్వారా యూ కెన్ కన్వర్ట్ అని చెప్తుంది ఇక్కడ. ఇది ఇన్ దిస్ ఆర్టికల్ చెప్పాల కోర్ట్ చెప్పేది. ఓకే ఓకే అతను ఏం చేస్తున్నాడు, లైక్ స్ప్రెడ్డింగ్ అక్కడ ఆగిపోద్దా, ఆగిపోదు. అతను ఏం చేస్తాడు, బ్యాండ్ బాజా భారత్ బయట చేస్తాడు. ఓకే బ్యాండ్ బాజా భారత్ బయట చేస్తాడు. బయట చేసి ఏం చేస్తాడు, ఓకే బయటకు వచ్చాడు, జస్ట్ ఏమంటారు దాన్ని, బ్యాండ్ లైక్ బ్యాండ్ మేడం తీసుకున్నాడు. ఓకే బయటకు వచ్చి ఇంకా ప్రాపగేట్ చేస్తున్నాడు, లైక్ ఈ రిలీజన్ ఇలా. సో సంథింగ్ లైక్ వీ కెన్ సే లైక్ ఒక యాత్ర మాదిరి టు ప్రాపగేట్ హిజ్ రిలీజన్, విచ్ రిలీజన్ హీ ఆప్టెడ్, పర్టికులర్ సుభాష్ అనే పర్సన్. ఓకే ఇన్ అవర్ హాల్యూసినేషన్ స్టోరీ. ఓకే వస్తున్నాడు పోతున్నాడు. ఇంకా మనకు తెలుసు లైక్ వీ నో దట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీ దే ఆర్ లైక్ వీ కెన్ సే వితౌట్ ఎనీ వర్క్, ఖాళీగా ఉండరు. జస్ట్ బ్యాండ్ మేళం వచ్చింది, ఎవడో అక్కడ నచ్చుకుంటూ పోతున్నాడు, వాళ్ళకి సంబంధం లేదు కూడా చాలా మంది వచ్చేస్తారు. వాళ్ళకి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అవసరం లేదు, జస్ట్ బ్యాండ్ మేళం వచ్చింది, ఓకే టైం పాస్ అవ్వట్లేదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఓకే ఏదో బ్యాండ్ మేళం పోతుంది, సో వాళ్ళ వెనకాల ఒక్కొక్కడు జాయిన్ అయిపోతారు. వాళ్ళకి పని లేదు ఏం లేదు, ఫస్ట్ పాయింట్ పని లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సొసైటీలో. సో జాయిన్ అయ్యారనుకుందాం, పోతున్నారు. ముందర పోలీసు వాడు వచ్చాడు, ఓకే పోలీసు ఆయన వచ్చాడు. హీ స్టాప్ దెమ్ అండ్ హీ సెడ్ లైక్ వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్ హియర్. అతను చెప్తున్నాడు, సుభాష్ అతను చెప్తున్నాడు, సార్ వీ హ్యావ్ ఆర్టికల్ 25 హియర్, ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్, వీ కెన్ ప్రాపగేట్ అవర్ రిలీజియన్. ఓకే సో వీఆర్ ప్రాపగేటింగ్ అవర్ రిలీజియన్ అని చెప్పి అతను చెప్తున్నాడు. ఓకే ఇక్కడ పోలీస్ అయినా వాడు అంటాడు, ఫండమెంటల్ రైట్స్ బాగా చదివాను ఆయన, నీకు ఫండమెంటల్ రైట్స్ నేను గుర్తు చేస్తా, పోలీస్ స్టేషన్ పదా అంటాడు. ఓకే సో అలా అక్కడ అతను ఏం చేస్తున్నాడు, మోరాలిటీని డిస్టర్బ్ చేస్తున్నాడు, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. ఓకే ఇమ్మోరల్ థింగ్స్ చేస్తున్నాడు, విచ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ఆర్టికల్ 25. పబ్లిక్ ఆర్డర్ షుడ్ నాట్ బి గెట్ డిస్టర్బ్డ్, like disturb. Immoral activity should not go against moral activities, like immoral activities he should not do, whether any that particular person. Next coming to health should not be impacted. Okay ఫండమెంటల్ రైట్స్ ఇక్కడ నువ్వు చేస్తున్నా, ఫస్ట్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తుంది అని చెప్తున్నాడు అతనికి. సో అతను ఏం చేయాలి, ముందు అప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి HDM కాడికి కానీ ఓకే ఎస్పీ కాడికి కానీ ఫస్ట్ హీ షుడ్ టేక్ పర్మిషన్, దెన్ హీ కెన్ కమ్ ఇన్ టు లైక్ ర్యాలీ కానీ ఆ రకం చేయొచ్చు, ఓకే యాత్ర చేయొచ్చు కాదని అట్లా. బట్ వెదర్ హీ టుక్ పర్మిషన్ ఆర్ నాట్, దట్స్ వై దట్ పర్టికులర్ పోలీస్ ఆఫీసర్ కేమ్ అండ్ హీ స్టాప్డ్ హిమ్. ఓకే సో అలా. ఓకే just for fun we have used this particular example to understand this. Concise ante changing of any religion or declaring no religion is going to follow. Precise in the sense or profess, we can say profess, he's going to declare that particular religion which he opted openly. Next coming to perform, he's going to perform now rituals and prayers according to the religion which he or she opted. Okay next coming to propagate in the sense now he has full right to spread that particular religion. Okay but okay and coming to restrictions, we have 3 restrictions. PMH, public order should not disturb it, like disturb should not go against moral values, morality.
should not go like beyond, like should not impact any health of any particular person. Like అఫీమ్స్ కలిపేసి లైక్ పర్టికులర్ ఏదన్నా తినిపించడం కానీ, సో దట్ దట్ పర్టికులర్ రిలీజియన్ పీపుల్ కీప్ ఆన్ కమింగ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ దట్ అండ్ propagating sorry propagating that particular religion. Okay, so ala next coming to yeah, this is the thing. Just 4 words we have to like concise, precise, or profess anachu, perform and propagate. These 4, and then 3 restrictions: PMH, public order, morality, health. This is enough. Okay, we have discussed with an example of Subhash hallucination story. Okay, next coming to article 26. I'll write it and I'll continue. See, before going to article 26, we have one doctrine here, doctrine of essentiality, which was given by court. Okay, ఈ కేసు ఏంటంటే లైక్ రిలేటెడ్ టు వన్ పర్టికులర్ రిలీజియన్, ఒక హెడ్ ఆ పర్టికులర్ రిలీజియన్ మొత్తానికి పట్టి. ఓకే, లైక్ అక్కడ ఏం జరుగుతుందంటే లైక్ మనీ అంతా కలెక్ట్ చేస్తున్నారు లైక్ ప్రజల కాడ నుంచి, లైక్ వీ కెన్ సే హుండీలో నుంచి ఎక్సెట్రా ఎక్సెట్రా. మనీ ఈస్ గెటింగ్ హ్యూజ్ బై దట్ రిలీజియన్. ఓకే, నో ఇష్యూ. బట్ ఆఫ్టర్ గెటింగ్ దోస్ మనీ, అంత మనీ వచ్చిన తర్వాత కూడా కొన్ని రిలీజియన్స్ ఒక లైక్ మనం చూసామంటే ట్రస్ట్ అవ్వచ్చు, అవన్నీ వచ్చేసి స్టిల్ ఇన్ డెప్ట్, అప్పులో ఉన్నాయి ఇంకా. బట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఏంటంటే, మీ రిలీజియన్ ద్వారా ఓకే మనీ కెన్ జనరేట్ చేస్తున్నారు, మనీ కలెక్ట్ చేస్తున్నారు, హుండీల్లో నుంచి ఎక్సెట్రా వస్తున్నాయి మనీ, బట్ వేర్ దట్ ఆల్ మనీ ఈస్ గోయింగ్? దిస్ ఈస్ ది మేజర్ క్వశ్చన్ విచ్ కేమ్ ఇన్ దిస్ కేస్ ఫర్ అడ్మినిస్ట్రేషన్కి డౌట్ వచ్చింది. ఓకే, సో పర్టికులర్ అక్కడ ఉండి కమిషనర్కి ఆర్డర్స్ వచ్చాయి, ఆ పర్టికులర్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ రిలీజియన్ ఒక హెడ్ కానీ ఆ పర్టికులర్ ప్లేస్ కానీ అక్కడికి పోయి విజిట్ చేయండి, రైడ్ చేయండి. ఓకే, దెన్ దట్ పర్టికులర్ కమిషనర్ వెంట్ దేర్. ఇక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ రిలీజియన్ ఒక హెడ్ వచ్చేసి ఏం చేశాడంటే, సార్ ఇట్ ఈస్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, హౌ కెన్ యూ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ రిలీజియన్ అని చెప్పేసి, లైక్ రిలీజియస్ మ్యాటర్స్ లో మీరు ఎలా ఇంటర్ఫియర్ అవుతారు, ఎలా రైడ్ చేస్తారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చారు. దానికి ఆ కమిషనర్ రిప్లై ఇచ్చింది ఒకటే, ఏంటంటే, సార్ వెదర్ దిస్ పర్టికులర్ ఇష్యూ రిలేటెడ్ టు యువర్ రిలీజియన్ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బికాస్ దిస్ ఈజ్ మై డ్యూటీ. I got orders from higher authorities to raid on this particular region. Okay, what actually is happening here? So, if you have any like objections, you can go to court అని చెప్పేసి అప్పుడు కమిషనర్ అతను చెప్పాడు. ఓకే, చెప్పిన తర్వాత అతను కోర్టుకు పోయాడు. ఇంకా లైక్ ఎలా ఇంటర్ఫియర్ అవుతారు ఈ పర్టికులర్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, హౌ కెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫియర్ ఇన్ రిలీజియస్ మ్యాటర్ అని చెప్పి కోర్టుకు పోయాడు అతను, ఆ రిలీజియస్ హెడ్. కోర్ట్ అక్కడ ఏం చెప్పిందంటే, ఎస్ లైక్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్ఫియర్ అవ్వకూడదు, బట్ వేర్ ది ఫండింగ్ మనీ, జనరేటింగ్ మనీ, లైక్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో, గ్రాంట్స్ వస్తున్నాయో, ట్రస్ట్ నుంచి మనీ వస్తుందో, వేర్ ఇట్ ఈస్ గోయింగ్, స్టిల్ దట్ పర్టికులర్ రిలీజియన్ ఈజ్ ఇన్ డెప్ట్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి కోర్టు కూడా క్వశ్చన్ చేసి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ ఏం చెప్పారంటే, కోర్ట్ ఏదైతే చెప్తుందో ఓకే దీంట్లో ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని చెప్పేసి కోర్ట్ డిసైడ్ చేసిందంటే, ఇట్ విల్ బికమ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ. ఓకే, దాంట్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఓకే, మనకు తీసుకోమంటే లైక్ ఇలాంటి ఎగ్జాంపుల్ చూసామంటే రీసెంట్లీ కర్ణాటక హిజాబ్ కేస్ కర్ణాటకలో కూడా సేమ్ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ మీద క్వశ్చన్ మార్క్ వచ్చింది అక్కడ. ఓకే, హిజాబ్ కేసులో ఏమైందంటే లైక్ ఒక యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అనుకుంటా, ఐ డోంట్ నో, లైక్ ఐఎమ్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్లీ. అక్కడ ఏం జరిగిందంటే లైక్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఇన్ హిజాబ్, లైక్ ముస్లిమ్స్ విల్ గో ఇన్ హిజాబ్. Yeah, so they are going. That particular institution people, like leaders, just stop them and said like, see, మీరు రావాల్సింది యూనిఫామ్ లో, యు ఆర్ కమింగ్ టు కాలేజ్, యూ హ్యావ్ టు కమ్ ఇన్ యూనిఫామ్, బై ద హెల్ యు ఆర్ వేరింగ్ దిస్ పర్టికులర్ హిజాబ్ అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. అక్కడ వాళ్ళనే ఆపారంటే వాళ్ళనే కాదు,
again some religion people who are like we can say Hindus also get stopped by those people, because ఆ పర్టికులర్ పీపుల్ ఎవరైతే హిందూస్ వస్తారో వాళ్ళు జస్ట్ లైక్ వీ కెన్ సే పర్పుల్ కలర్ లైక్ ఒక మెడలో వేసుకొని వస్తున్నారు. వాళ్ళని కూడా లైక్ పర్టికులర్ ఈ కాలేజ్ వాళ్ళు ఆపేశారు. ఓకే, వాళ్ళని కూడా ఆపేసి మీరు కూడా అది తీయండి, వాళ్ళకి మీద లైక్ వచ్చాయి అలిగేషన్స్, వీళ్ళ మీద వచ్చాయి. ఓకే, సో దిస్ సిచ్యువేషన్ వెంట్ ఇన్ కోర్ట్. ఎలా అనేసి లైక్ మనకు తెలుసు, లైక్ ఏం చెప్పదు. సో ఇలా ఎలా ఆపుతారో, దిస్ ఈజ్ లైక్ అగైన్స్ట్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కదా అని కోర్టుకు పోయారు. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే. కర్ణాటక కేసు ఒకటి జరిగింది. అట్ ద సేమ్ టైమ్ I'm unable to recollect the other. Yeah, Sabarimala case we can say. Sabarimala case. Sabarimala temple లో ఏవైతే లైక్ we have like women's are not allowed previously. ఇంతకుముందు ఉమెన్స్ అలౌడ్ కాదు, బట్ లేటర్ లైక్ పీపుల్ వెంట్ టు కోర్టుకు పోయారు అండ్ నౌ దే ఆర్ అలౌడ్. లైక్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లైక్ ఏదైతే మెన్స్ట్రుయేషన్ ఏజ్ ఉందో ఆ ఏజ్ లో ఉన్న ఉమెన్స్ కాంట్ కమ్ టు దట్ పర్టికులర్ శబరిమల టెంపుల్ అని చెప్పేసి అలిగేషన్ అది జస్ట్. ఓకే, ఆ పర్టికులర్ గా ముందు లైక్ రన్నింగ్ దట్ పర్టికులర్ టెంపుల్, బట్ నౌ ఇట్స్ ఆల్ గెట్ సార్ట్ అవుట్. సో ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ హియర్? నో, ఐ డోంట్ థింక్ సో. శబరిమల కేసు అయిపోయింది. ట్రిపుల్ తలాక్ కూడా చూపించచ్చు. లైక్ ట్రిపుల్ తలాక్ గాట్ బ్యాన్. షాయిరా బాను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అనుకుంటా. యా, ఇన్ దట్ కేస్ ట్రిపుల్ తలాక్ గాట్ బ్యాన్. నెక్స్ట్ కమింగ్ టు దీస్ ఆర్ ది మేజర్ కేసెస్ రిలేటెడ్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మీద లైక్ వచ్చిన ఎలిగేషన్స్, దాన్ని బట్టి వచ్చిన కేసెస్. థింక్ నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే, these are all the information you have to know. Here one question it will come. Just listen to question carefully. If head priest అనుకుందాం. ఓకే, ఆ పర్టికులర్ రిలీజియన్ ఒక హెడ్. ఓకే, దౌది బోరా కమ్యూనిటీ అను. ఓకే, ఇఫ్ హెడ్ ప్రీస్ట్ దౌది బోరా కమ్యూనిటీ excommunicate of person of their community, then that would be allowed under doctrine of essentiality. True or false? అంటే క్వశ్చన్ ని సింపుల్ చెప్పాలంటే ఎక్స్కమ్యూనికేట్ అంటే ఒక రిలీజియన్ హెడ్ వచ్చేసి ఈ పర్టికులర్ పక్కన ఉన్న వేరే ఒక లైక్ అదర్ రిలీజియన్ పీపుల్ తో మీరు మాట్లాడకూడదు లైక్ ఒక రూల్ పాస్ చేసాం అనుకుందాం. రిలీజియస్ హెడ్ ఒకడు ఉన్నాడు, ఒక రిలీజియన్ ఒక హెడ్ ఉన్నాడు, అతను జస్ట్ వచ్చేసి చెప్పాడు లైక్ ఆ రిలీజియన్ పీపుల్ కి లైక్ యూ షుడ్ నాట్ టాక్, యూ షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ అదర్ రిలీజియన్ పీపుల్ అంటారు. ఈస్ దిస్ valid or not under doctrine of essentiality? True or false? Think about it. లైక్ ఫస్ట్ అలా ఎలా చేస్తారు అతను లైక్ ఎంత మాత్రం రిలీజియన్ హెడ్ అయితే మాత్రం లైక్ మిగిలిన వాళ్ళకి లైక్ ఆ రిలీజియన్ పీపుల్ కి వేరే రిలీజియన్ తో కమ్యూనికేట్ చేయొద్దండి, మాట్లాడొద్దండి, అలా ఎలా చెప్తాడని మనకు అనిపిస్తుంది. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ హియర్ ఆన్సర్ ఇస్ ఫాల్స్, బట్ ది ఆన్సర్ ఇస్ ట్రూ. ఓకే, ఇక్కడ పర్టికులర్ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీతో కోర్ట్ వచ్చేసి ఫుల్ అథారిటీ ఇచ్చింది హెడ్ కి, పర్టికులర్ రిలీజియన్ హెడ్ ప్రీస్ట్ కి ఇచ్చింది. ఓకే, సో ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ విల్లింగ్ టు సే టు దోస్ పీపుల్ ఆఫ్ దేర్ రిలీజియన్ షుడ్ నాట్ కమ్యూనికేట్ విత్ అదర్ రిలీజియన్ పీపుల్, ఇట్ మే బి ఓకే, కమ్స్ అండర్ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ, ఇట్ మే బి ఓకే. బట్ he should not force of his religion people that those people should obey his words. Okay, it's based on their willingness. ఓకే, అంటే ఒక హెడ్ వచ్చేసి ఓకే చెప్పచ్చు, బట్ అవి బైండింగ్ కాదు. డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ పర్స్పెక్షన్ వీ కెన్ సే. ఓకే, యా, రిలీజియన్ గురించి దిస్ ఈజ్ అబౌట్ రిలీజియన్. ఆర్టికల్ 25 గురించి ఎలా మనం కన్ఫ్యూజ్ చేసాం, దానికి సంబంధించిన కేసెస్ వీ హ్యావ్ సీన్. లైక్ మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ, బికాస్ దిస్ పర్టికులర్ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ is directly asked in mains question as 10 marks 150 words కి ఆల్రెడీ క్వశ్చన్ అడిగారు. I think I have that question. Yeah, write a short note on doctrine of essentiality. Question, exact question is. Write a short note on doctrine of essentiality, 10 marks on 150 word question, which came in mains examination related to freedom of religion concept. Okay. Next, coming to article 26.
ఓకే. ఆర్టికల్ 25 మనం సుభాష్ అనే ఎగ్జాంపుల్ హాలిజినేషన్ స్టోరీ చెప్పాం. ఓకే. కమింగ్ టు ఆర్టికల్ 26 హియర్. ఓకే. ఆర్టికల్ 26 ఏం చెప్తాను, లైక్ ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఓకే. వాట్ ఇట్ సేయింగ్, freedom to manage religious affairs. ఎవరు ఒక్క రిలీజియస్ అఫైర్స్ ని వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. హౌ? ఫస్ట్ వన్, సి, యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్, లైక్ రిలీజియస్ ట్రస్ట్స్ అవ్వచ్చు. ఓకే, అవన్నీ యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ ఓన్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు చారిటబుల్ ట్రస్ట్ అనొచ్చు మనం. యూ కెన్ ఎస్టాబ్లిష్, సబ్ క్లాజ్ అదే చెప్తుంది ఇక్కడ. సబ్ క్లాజ్ బి, టు మేనేజ్ ఇట్స్ ఓన్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్. ఏవైతే ట్రస్ట్ చేస్తామో, ఏదైతే చేస్తారో మీరు వచ్చేసి ఆ రిలీజియన్ కి, యూ ఆర్ ది బాస్ అండ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేనేజ్ ఆల్ దోస్ ఫండ్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఎయిడ్, గ్రాంట్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ యూ ఆర్ ది వన్ హూ ఎస్టాబ్లిష్డ్ దట్ పర్టికులర్ ట్రస్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ రిలీజియన్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు సి, to own and acquire movable and immovable property. ఓకే, లైక్ మూవబుల్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్ కడుతున్నాం, మాస్క్ లైక్ మస్జిద్ కడుతున్నాం, అట్ ద సేమ్ టైం చర్చెస్ కడుతున్నాం. వాట్ వీ నీడ్ హియర్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కావాలి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ లైక్ వీ కాంట్ మూవ్, ల్యాండ్ అవ్వచ్చు, సో ల్యాండ్ దాని మీద కట్టచ్చు. సో అలా యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ ఓన్. నెక్స్ట్ కమింగ్ టు అడ్మినిస్టర్ సచ్ ప్రాపర్టీ అకార్డింగ్ విత్ లా. బట్ ఆ అడ్మినిస్ట్రేషన్, ఆ ప్రాపర్టీ యొక్క అడ్మినిస్ట్రేషన్ లా పరంగా కావాలి. ఓకే, బేస్డ్ ఆన్ లా. లాని డిసోబే చేయకూడదు ఇక్కడ. ఓకే, లా ఇస్ ది సుప్రీం ఇన్ ఎనీ మ్యాటర్. నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్ 27. ఆర్టికల్ 26 ఇస్ సేమ్. యూ కెన్ మేనేజ్ యువర్ ఓన్ రిలీజియస్ మ్యాటర్స్. రిలీజియస్ లైక్ ట్రస్ట్ అవ్వచ్చు, చారిటబుల్ ట్రస్ట్ అంటాం, లైక్ ప్రాపర్టీ అవ్వచ్చు. యువర్ ప్రాపర్టీ యూ హ్యావ్ టు అక్వైర్, బట్ యూ షుడ్ నాట్ disobey law. You have to obey law. You have to run according to law, Indian law. Okay, this is article 26. Coming to article 27. Yeah. Payment of taxes. Freedom of payment of taxes on religious affairs అనొచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి ఇక్కడ మీనింగ్ ఏంటి? థింక్ అబౌట్ ఇట్. సి, ఫ్రీడమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ taxes on religious affairs అంటే రిలీజియన్ పేరు మీద యూ షుడ్ నాట్ టేక్ ఎనీ ట్యాక్సెస్. Okay, let me ask one question. See, can states spend people's tax money to promote of any particular religion by spending tax money? Go sorry. Can state spends people's tax money? Okay, can state government spends people's tax money to promote to any particular religion, okay, to any particular religion by spending that particular tax money? True or false? Most of people will say మా tax money ఎందుకు లైక్ పర్టికులర్ రిలీజియన్ లోకి, లైక్ పర్టికులర్ రిలీజియన్ కి సపోర్ట్ గా కానీ లేకపోతే ప్రమోట్ చేయడానికి కానీ ఎందుకు, వై అని చెప్పేసి క్వశ్చన్స్ వస్తాయి. బట్ హియర్ ఇట్ ఈస్ ట్రూ. ఎస్. దెన్ వాట్స్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ లైక్ ఆన్ రిలీజియన్ అఫైర్స్ గురించి మళ్ళీ ఈ ఆర్టికల్ కి దానికి ఏం సంబంధం? లైక్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, లైక్ ఓకే, ఏదో లైక్ గవర్నమెంట్ కావాలనుకుంటే ట్యాక్స్ మనీని పర్టికులర్ రిలీజియన్ కి ప్రమోట్ చేసుకోవడానికి స్పెండ్ చేయొచ్చు మనీ. ఓకే, బట్ వాట్స్ దిస్ ఆర్టికల్ సేస్? ఈ ఆర్టికల్ వచ్చేసి చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ షుడ్ నాట్ టేక్ అడిషనల్ ట్యాక్స్. ఓకే,
అడిషనల్ ట్యాక్స్ తీసుకోకూడదు ఇక్కడ. ఓకే, లైక్ అందరూ పే చేసే జనరల్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ మీద ఓకే ప్రమోట్ కావాలంటే ప్రమోట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ కెన్ స్పెండ్ దట్ మనీ. వెల్ఫేర్ సమ్ స్కీమ్స్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్ అవ్వచ్చు, లైక్ ప్రమోటింగ్ సమ్ రిలీజియస్ అఫైర్స్ ప్రమోట్ చేయడం కోసం ఓకే యూ కెన్ స్పెండ్ ట్యాక్స్ మనీ, పీపుల్స్ ట్యాక్స్ మనీ. బట్ యూ షుడ్ నాట్ టేక్ అడిషనల్ ట్యాక్స్ ఓన్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ట్యాక్స్ మనీ నుంచి మీరు స్పెండ్ చేసుకోండి కావాలి అట్లా. బట్ ఇక్కడ వచ్చేసి లైక్ ఈ రిలీజియన్ కి స్పెండ్ చేయ లైక్ ప్రాపగేట్ చేయడానికి లైక్ ప్రమోట్ చేయడానికి 0.5%, 0.6% అడిషనల్ ట్యాక్స్ మీరు పే చేయండి. అలా సపరేట్ గా మీరు మెన్షన్ చేసి ఈ పర్టికులర్ రిలీజియన్ కి ప్రమోట్ చేయడం కోసం మేము ట్యాక్స్ కొంత ట్యాక్స్ అందరు ఇవ్వండి అని అలా అడగకూడదు. మీరు జస్ట్ ఏదైతే ట్యాక్స్ వస్తుందో ఆ ట్యాక్స్ జనరల్ ట్యాక్స్ తీసేసుకోవచ్చు. ఆ ట్యాక్స్ పై ఒక బడ్జెట్ అలొకేషన్ సపరేట్ కావాలంటే 0.5% ఆ పర్టికులర్ రిలీజియన్ ఒక ప్రమోషన్ కి పెట్టుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఇల్లీగల్, ఇట్ ఈస్ ఓకే. బట్ యూ షుడ్ నాట్ టేక్ అడిషనల్ ట్యాక్స్ ఫ్రమ్ పీపుల్. ఓకే, ది ట్యాక్స్ విచ్ ఎవర్ దే ఆర్ పేయింగ్ దట్స్ ఎనఫ్. యూ షుడ్ నాట్ గో బియాండ్ దట్ ట్యాక్స్. ఓకే, అది ఆర్టికల్ చెప్పేది మీకు. ఓకే, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఆర్టికల్ 27. కమింగ్ టు ఆర్టికల్ 28. Article 20 is like freedom to attendance of religious institutions, religious worships. ఇది ఎలా చెప్పచ్చు అంటే వాట్ ఎవర్ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గోయింగ్ టు మేడ్. లైక్ కొంతమంది రిలీజియస్ ఉంటాయి, లైక్ ఓకే కొంతమంది రిలీజియస్ పీపుల్ ఎలా చేస్తారంటే లైక్ దే క్రియేట్ దేర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్. లైక్ యూ కెన్ సే in Hindus religion we have some Hindus related like educations. Okay, Muslims related some madrasas అనొచ్చు. మనం madrasas it's a religious institution అనొచ్చు. Coming to Christianity we have like Christian made schools like Saint Joseph. Sorry, I won't take such names. But some like ఒక్కో రిలీజన్ అనేది వాళ్ళకి తగ్గట్టు ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే ఓకే, బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ రిలీజియస్ వర్షిప్స్ ని చేపియచ్చా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చా? ఓకే, రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ మీరు క్రియేట్ చేశారో ఆ ఇన్స్టిట్యూషన్ లో రిలీజియస్ పర్స్పెక్టివ్ తగ్గట్టు లైక్ ప్రాక్టీసెస్ చేపియచ్చా అని చెప్పేసి క్వశ్చన్ ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మద్రసా ఉంది, మద్రసాలో ఖురాన్ చదవాల్సిందే అని లైక్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చా? అలాగే లైక్ సమ్ రిలేటెడ్ లైక్ హిందూ రిలీజియన్ సంబంధించి ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇక్కడ పర్టికులర్ మీరు పొద్దున సాయంత్రం ఈ టెంపుల్ కి పోవాల్సిందే, పూజలు చేయాల్సిందే అని చెప్పి ఏదైనా ఇన్స్ట్రక్షన్ పాస్ చేయొచ్చా? అలాగే క్రిస్టియన్ సంబంధించి కొన్ని లైక్ స్కూల్స్ ఉంటాయి, ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు లైక్ యూ హ్యావ్ టు ప్రే ఇన్ దిస్ టైమ్ పర్మనెంట్, లైక్ క్రిస్టియానిటీ సంబంధించి లైక్ జీసస్ కి ప్రే చేయాల్సిందే మీరు అనే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చా? సో ఇలా కెన్ ఎనీ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ మే పాస్ the instructions to those people who should follow. Okay, obey అని చెప్పచ్చు. చేయొచ్చా అంటే 3 cases here it will come. One is institution. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ చూసుకోండి. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ 3 types of institutions. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా 3 types ఉంటాయి. ఓకే, టైప్ నెంబర్ 1 fully funded by government. ఓకే, అంటే ఇక్కడ ఫండ్స్ మొత్తం వచ్చేసి లైక్ గవర్నమెంట్ వేస్తుంది ఇక్కడ. ఓకే, ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉందో అక్కడ గవర్నమెంట్ మొత్తం ఫండ్స్ ఇస్తుంది, టోటల్ ఫండ్స్. అంటే మనం చూసామంటే లైక్ ఫండ్స్ అనే కాకుండా లైక్ ల్యాండ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ బై గవర్నమెంట్ ఇక్కడ. సో ఇన్స్ట్రక్షన్స్ రిలీజియస్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? సో ఇన్ దిస్ కేస్ యూ కాంట్ గివ్. ఓకే, ఇన్ దిస్ కేస్ యూ కాంట్ గివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలీజియన్ కి సపోర్ట్ చేస్తూ లైక్ ప్రమోట్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ తయారు చేసింది ఒక పర్టికులర్ గవర్నమెంట్.
ఇక్కడ ఏంటి, ల్యాండ్ కూడా వాళ్ళ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ఫండ్స్ కూడా, టోటల్ ఫండ్స్ కూడా ఏం చేస్తుంది ఇక్కడ, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇన్ దిస్ కేస్ దట్ పర్టికులర్ రిలీజియన్ doesn't have any authority to pass their own instructions here. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలంటే ఇక్కడ గవర్నమెంట్ పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్, లైక్ కొన్ని ట్రస్ట్స్ ఉంటాయి, ట్రస్ట్స్ అవ్వచ్చు, ఆర్ సమ్ ఇన్స్టిట్యూషన్స్. రిలీజియన్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రస్ట్ ఉంది, చారిటబుల్ ట్రస్ట్, ఒక రిలీజియన్ కి సంబంధించిన చారిటబుల్ ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వాళ్ళు లైక్ ట్రస్ట్ లో ల్యాండ్ ఎవరిది, ఆ పబ్లిక్ లైక్ పర్టికులర్ రిలీజియన్ పీపుల్, వాళ్ళే లైక్ చందాలు వసూలు చేసి చేశారు. ఓకే ఓకే, నో ఇష్యూ. బట్ ఇక్కడ ఫండ్స్ అవసరం వచ్చాయి వాళ్ళకి. ఓకే, ఇక్కడ ఫండ్స్ అవసరం వచ్చాయి, ఫండ్స్ కోసం గవర్నమెంట్కి అడిగిపోయారు. ఓకే, హియర్ ల్యాండ్ అనేది రిలీజియన్ సంబంధించింది, లైక్ వాళ్ళ పీపుల్ది. బట్ ఇక్కడ ఫండ్స్ అనేవి ఎవరు ఇస్తున్నారు, ఇక్కడ వచ్చేసి ఫండ్స్ గివెన్ బై గవర్నమెంట్ హియర్. ఓకే, ఫండ్స్ సపోర్ట్ కోసం గవర్నమెంట్కి అయిపోయారు. ఇన్ దిస్ కేస్ కెన్ దట్ పర్టికులర్ రిలీజియస్ పీపుల్ కెన్ ఇన్స్ట్రక్ట్ దేర్ ఓన్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ హియర్? ఎస్, దే కెన్. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అనేది మొత్తం ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో ఆ ఇన్స్టిట్యూషన్ మొత్తం పర్టికులర్ రిలీజియన్ వాళ్ళది. కాకపోతే ఇక్కడ ఫండ్స్ తక్కువ అవడం వల్ల ఫండ్స్ కోసం గవర్నమెంట్ ని అప్రోచ్ అవడం జరిగింది. సో అప్పుడు ఎలా అంటే లైక్ దే కెన్ పాస్ దేర్ ఓన్ ఇన్స్ట్రక్షన్స్ హియర్. ఓకే, ఎందుకంటే లైక్ అప్పుడు మీకు జస్ట్ లాజిక్ ఆలోచించండి, ఎవరైతే లైక్ చందాలు వేసింటారో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేసింది, వాళ్ళు ఏమనుకుని చేసింటారో మా రిలీజియన్ పీపుల్ వస్తున్నారు కాబట్టి, సో ఈ పర్టికులర్ రిలీజియన్ లైక్ స్టూడెంట్స్ అవుతారు ఇక్కడ, సో వాళ్ళకి లైక్ ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్తుంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కనుక స్టాప్ చేస్తే అదేమైతుంది, అక్కడ చారిటబుల్ ఏదైతే ప్రజలు చందాలు వేసింటారో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో టు అవాయిడ్ దట్ పర్టికులర్ లైక్ సిచ్యువేషన్, దే కెన్ ఇన్స్ట్రక్ట్ దేర్ ఓన్ రిలీజియన్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 3, ఇక్కడ ఏంటంటే ల్యాండ్ వాళ్ళే, ఫండ్స్ కూడా వాళ్ళే. కావాలంటే జస్ట్ కొన్ని స్కీమ్స్ అవ్వచ్చు, కొన్ని చిన్న చిన్న స్కీమ్స్ కోసం, లిటిల్ బిట్ ఫండ్స్ కోసం గవర్నమెంట్ అప్రోచ్ అవ్వచ్చు. సో ఇలాంటి పొజిషన్ లో ఎస్, దే కెన్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు దేర్ ఓన్. ఓకే, లైక్ ఈ పర్టికులర్ స్కూల్ చదువుతున్నారు, సో మీరు ఇది పాటించాల్సిందే అనేసి చెప్పొచ్చు. ఇక్కడ చెప్పకూడదు, ఎందుకంటే ల్యాండ్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ అది గవర్నమెంట్దే, ఫండ్స్ ఇచ్చేది గవర్నమెంటే, హోల్లీ ఫండెడ్ బై గవర్నమెంట్. ఓకే, సో యూ కెనాట్ పాస్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్. బట్ హియర్ యూ కెన్, బికాస్ there is a trust or institution made by those religion people, but lack of funds, they approach government here. Okay, so in this case you can instruct of your own religion. Here both are related to like religious people, their own institution and their funds here, so they can. But here the condition is, if the particular person who is studying in this institution, if he is below 18 years of age, this particular institution should get prior permission from their parents. Okay, for example ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, ఆ ఇన్స్టిట్యూషన్ లో పిల్లలు లైక్ చిన్న చిన్న పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ మీద లైక్ పర్టికులర్ మీరు వచ్చేసి ఈ పర్టికులర్ పనులు చేయాల్సిందే అని చెప్పేసి యూ కాంట్ ఫోర్స్ దెమ్. ఓకే, యూ కాంట్ ఫోర్స్ దెమ్, యూ హ్యావ్ టు ఆస్క్ ప్రయర్ పర్మిషన్. Maybe you have this particular authority, instructions pass cheyachani, rules aithe undochemo, but you should not we can pressurize those students. Okay, you should not pressurize those students. You have to take prior permission of their parents. If they are greater than 18 years of age, no need of parents approval. This, if they are willing to obey such instructions, they can approach. Okay, this is articles 28 we can say. ఓకే, జస్ట్ అండి 3 types ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేసి ఇక్కడ ఇవ్వచ్చు. బట్ 18 years కంటే లోపల ఉంటే వాళ్ళ అమ్మ నాన్న పర్మిషన్ తీసుకొని మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ పిల్లల మీద అప్లై చేసి చూసుకోవాలి. ఒకవేళ 18 years కంటే ఎక్కువ ఉంటే ఓకే. ఒకవేళ లైక్ ఇఫ్ దోస్ పేరెంట్స్ ఆర్ నాట్ అగ్రీయింగ్ టు టేక్ దోస్ ఇన్స్ట్రక్షన్స్, యూ హ్యావ్ టు లీవ్. ఓకే, ఆర్టికల్ 28 completed. Coming to article 29, write it. Okay, coming to article 29, ఎలా అంటే లైక్ మనం చూసినట్లయితే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అంటాం మనం. ఓకే, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్. ఆర్టికల్ 29 ఏం చెప్తుంటే లైక్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్
of minorities. First, here the question comes like, who are all minorities? In India, there are only 6 like communities are considered as minorities. Those are Sikh, Parsi, Christians, Muslims, Buddhist, and Jain. These 6 communities can be considered as minorities, okay, in India according to constitution. Next, coming to article 20, నేను చెప్తున్నాను మనకు వచ్చేసి like you can create your own institution, you can establish your own education, you can administer, okay, establish your own institution, administer them, okay, is allowed. And coming to institution in the sense based on language, script, culture, you can create, okay. It tells about article 29. Coming to article 30 here. Article 30 ఏం చెప్తుందంటే like right of minorities to establish and administer educational institutions, okay, same కొంచెం డిఫరెన్స్ అంత, బట్ హియర్ రిలేటెడ్ టు లాంగ్వేజ్, రిలీజియన్ బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ద సేమ్ టైం ప్రాపర్టీ ఆఫ్ లైక్ రైట్ టు ప్రాపర్టీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ మైనారిటీస్ కూడా ఉంటుంది. లైక్ ఆ ప్రాపర్టీ మీద వాళ్ళ రైట్ ఉంటుంది. బేస్డ్ ఆన్ లైక్ ఈ పాయింట్ వచ్చింది ఎలా అంటే లైక్ 44th CIA మీద వచ్చింది, లైక్ 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ పర్టికులర్ పాయింట్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఇన్ గివింగ్ ఎయిడ్ ఆర్ గ్రాంట్స్. అంటే ఒకవేళ వాళ్ళు వచ్చి ఫండ్స్ లేవు, ఫండ్స్ కావాలా, గ్రాంట్స్ కావాలా, ఎయిడ్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు గివ్. స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అంటారు ఇక్కడ, ఓకే. ఏమంటే లేదు, ఫండ్స్ లేకపోతే లేవు అని చెప్పదు, బట్ యూ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు క్వాలిఫైడ్ రైట్స్. మనం చూసారంటే లైక్ ఒకవేళ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఆ తర్వాత వస్తే వదిలేయడం అయినా, పర్మిషన్స్ వచ్చి వాళ్ళు క్రియేట్ చేసి అక్కడితో వదలకూడదు. ఆ తర్వాత యూ హ్యావ్ టు డూ ప్రాపర్ చెకప్స్, అసలు ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏ రకంగా రన్ అవుతున్నాయి, నిజంగా పర్టికులర్ రిలీజియన్ ని ప్రమోట్ చేసుకునే జరుగుతున్నాయా, లేకపోతే పక్క రిలీజియన్ ఏమైనా లైక్ డిస్క్రిమినేట్ చేస్తున్నాయి ఆ రిలీజియన్, లైక్ వాళ్ళు చెప్పే టీచింగ్ ఆ రకంగా ఉందా, యూ హ్యావ్ టు చెక్, ప్రాపర్ చెకప్స్ జరుగుతాయి ఎప్పుడే కానీ. ఓకే. కమింగ్ టు రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ పాటిస్తున్నారు, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటారు, వాళ్ళ ఇన్స్టిట్యూషనే, ఓకే, వాళ్ళకంటూ కొన్ని రూల్స్ అవి కరెక్ట్ ఫాలో అవుతున్నారు లేదా. అట్ ద సేమ్ టైం స్టేట్ ఒక రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు లేదా, లాని ఒబే చేస్తున్నారు లేదా, లాని ఫాలో అవుతున్నారు లేదా, దాన్ని బట్టి యూ హ్యావ్ టు కీప్ ప్రాపర్ ఐ ఆన్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే. ఆర్టికల్ 29, 30 అంతే. నెక్స్ట్ వీ హ్యావ్ 31, 32, 33, 34, 35. Okay, these are all 5 articles. If you complete these 5 articles, fundamental rights will get completed. Okay, next మనం DPSP లో ఎంటర్ అయిపోవచ్చు. బట్ ఇక్కడ 31, 29, 31 ఆర్టికల్ ఎలా అంటే లైక్ వీ హ్యావ్ సి ఆర్టికల్ 31 ఈజ్ రిపీల్డ్. ఓకే, అంటే ఆర్టికల్ 31 అనేది తీసేశారు, బట్ ఆర్టికల్ 31A, 31B అండ్ 31C ఈ 3 ఆర్టికల్స్ ఉన్నాయి. 31 అనేది అసలు పోయింది, ఇప్పుడు ఆర్టికల్ లేదు అది. ఓకే, బట్ 31A ఉంది, 31B ఉంది, 31C ఉంది. బట్ దీస్ 3 ఆర్టికల్స్ ఆర్ ఎక్సెప్షనల్ టు ఫండమెంటల్ రైట్స్. అంటే మనం దీన్ని వచ్చి ఫండమెంటల్ రైట్స్ గా కన్సిడర్ చేయం, బికాస్ 31A, 31B అనేది లైక్ బ్రాట్ అప్ బై జవహర్లాల్ నెహ్రూ. అట్ ద సేమ్ టైం 31C బ్రాట్ బై ఇందిరాగాంధీ. ఓకే, ఈ 3 ఆర్టికల్స్ మనం ఎక్సెప్షన్ కేసులో చూద్దాం. లైక్ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైతే 35 ఆర్టికల్స్ అయిపోతాయో విల్ రీడ్ అబౌట్ దీస్ 3 ఆర్టికల్స్. 31 లేదు ఎలాగో, సో దీస్ 3 ఆర్టికల్స్ 31A, 31B, 31C. అసలు ఈ 3 ఆర్టికల్స్ ఎందుకు తీసుకొచ్చారు వీళ్ళిద్దరు, బై అమెండింగ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనం చూస్తాం. ఆ తర్వాత ఈ ఎక్సెప్షన్ ఎందుకు అని చెప్పేసి కూడా చూస్తే ఆడికి ఫండమెంటల్ రైట్స్ అయిపోతాయి. నెక్స్ట్ విల్ డైరెక్ట్లీ జంప్ ఇంటూ ఆర్టికల్ 32 నౌ. సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ఆర్టికల్ లైక్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారు మన అంబేద్కర్. I'll write it and okay. Coming to article 32, see here, heart and soul of constitution అనే మన అంబేద్కర్ గారు అన్నారు. లైక్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఆర్టికల్ 32. మేబీ PCS కానీ లైక్ APPSC కానీ ఎగ్జామ్స్ లో లైక్ గ్రేడ్ A, గ్రేడ్ B ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్ లైక్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇట్స్ ఆర్టికల్ 32. ఎందుకంటే ఇట్ ఈస్ ఫండమెంటల్ టు ఫండమెంటల్ రైట్స్ ఇది. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కి ఫండమెంటల్ ఇది సేవ్ చేస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఉండేది మనిషిని సేవ్ చేయడానికి. ఓకే, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. దాన్ని ఒకవేళ అది డిసోబే చేస్తే దాన్ని ఫండమెంటల్ చేసేది ఆర్టికల్ 32. సో యూ కెన్ అప్రోచ్ డైరెక్ట్లీ సుప్రీం కోర్ట్. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఓకే, ఇట్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. ఇక్కడ మనం చూసినట్టు లైక్ ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయితే కోర్ట్ హ్యాస్ 6 writs. బ్రిడ్జ్ జ్యూరిడిక్షన్ అంట మనం 6 ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే లైక్ హెబియస్ కార్పస్ లైక్ ఆర్టికల్ 22లో చెప్పాం,
ప్రివెంటివ్ డిటెన్షన్ కి హెబియస్ కార్పస్ కి డిఫరెన్స్ అంటే ఆర్టికల్ 22 చెప్పేటప్పుడు చెప్పాను. ద సేమ్ టైం మ్యాండమస్ ఇది ఒక వ్రిట్ లైక్ వాళ్ళకు ఉన్న వ్రిట్ అండ్ ద సేమ్ టైం ప్రాహిబిషన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కార్టియోరరీ అంటాం అదొకటి. అండ్ క్యో వారెంటో. దీస్ ఆర్ ఆల్ 5 వ్రిట్స్ దే హ్యావ్. కమింగ్ టు మీనింగ్ ఏంటంటే లైక్ హెబియస్ కార్పస్ ఇన్ ద సెన్స్ టు హ్యావ్ ది బాడీ ఆఫ్ అంటాం అంటే బ్రింగ్ టు సుప్రీం కోర్ట్ అంటే ఏంటి, బ్రింగ్ బై సుప్రీం కోర్ట్. ఎలా అంటే లైక్ ఎగ్జామైన్ పబ్లిక్ లీగాలిటీ అండ్ డిటెన్షన్. ఏదైతే డిటెన్షన్ జరిగిందో అక్కడ పబ్లిక్ లీగాలిటీ ఏంటి, అసలు డిటెన్షన్ ఫెయిరా కాదని చెక్ చేస్తుంది. లైక్ ఇల్లీగల్ డిటెన్షన్స్ లో ఇది వాడతాం హెబియస్ కార్పస్. ఇల్లీగల్ గా డిటైన్ చేస్తే నాట్ ప్రివెంటివ్ డిటెన్షన్. హియర్ ఇల్లీగల్ డిటెన్షన్ కూడా మాత్రం హెబియస్ కార్పస్. దేని మీద అప్లై చేయొచ్చు అంటే లైక్ అగైన్స్ట్ బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అథారిటీస్ మీద అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు మ్యాండమస్. మ్యాండమస్ ఇన్ ద సెన్స్ లైక్ సుప్రీం కోర్ట్ విల్ గివ్ కమాండ్. ఓకే, వి కమాండ్ టు హుమ్. ఎలా అంటే లైక్ పర్పస్ ఏంటంటే టు ఇంపోజ్ లీగల్ డ్యూటీ. ఎగ్జాంపుల్ లైక్ ట్రెజరీ ఆఫీసర్ లైక్ పెన్షన్ సంబంధించి లైక్ ఇప్పుడు పర్సన్ రిటైర్డ్ అయ్యాడు, సో ఇతనికి పెన్షన్ గ్రాంట్ చేయాల్సింది. సో కమాండ్ చేసేది సుప్రీం కోర్ట్ లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాండమస్ రిట్ ద్వారా కమాండ్ చేయొచ్చు. ఇంకా పెన్షన్ డిలే అవుతుందంటే ఓకే టు ట్రెజరీ ఆఫీస్. సో సేమ్ ఎక్కడ అంటే లైక్ సేమ్ బోత్ అగైన్స్ట్ లైక్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అథారిటీస్ మీద ఎంప్లాయ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాహిబిషన్ ఇన్ ద సెన్స్ టు ఫార్బిడ్ అంటే ఆపడం. సో ప్రివెంట్ ఏ లోయర్ కోర్ట్ ఫర్ ఎక్సీడింగ్ దేర్ ఆర్డర్స్. ఓకే, అంటే మీరు ఏవైతే లైక్ లోయర్ కోర్ట్స్ ఇప్పటిదాకా ఏవైతే డెసిషన్స్ ఇచ్చాయో అక్కడతో ఆపండి. సో ఇప్పుడు మా డెసిషన్ ఇస్ ఫైనల్ అని సుప్రీం కోర్ట్ చెప్పింది. సో అలా అగైన్స్ జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్ అథారిటీస్ మీద ఎంప్లాయ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు కార్టియోరరీ. కార్టియోరరీ ఇన్ ద సెన్స్ టు బి సర్టిఫైడ్ ఆర్ ఇన్ఫార్మ్డ్. అంటే ఎలా అంటే లైక్ ట్రాన్స్ఫర్ కేస్ కానీ ఒక కేసుని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయడం కానీ క్వాష్ చేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఫేక్ ఎఫ్ఐఆర్ అంటే ఒకతను లైక్ తప్పు చేయమని అతని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంటారు. సో ఆ ఎఫ్ఐఆర్స్ మళ్ళీ పోవాలంటే ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అంటే అది పోదు. సో అది చేయాలంటే మీరు ప్రూవ్ చేసుకోవాలా సుప్రీం కోర్ట్ కాడ కానీ హైకోర్టు కాడ. ఓకే, హైకోర్టు కాడ చేసిన సరిపోద్ది. సో అక్కడ వచ్చేసి లైక్ కార్టియోరరీ అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి క్వాష్ చేయడం, కేస్ క్వాషింగ్. ఎఫ్ఐఆర్ ఏదైతే ఫేక్ ఎఫ్ఐఆర్ అది క్వాష్ చేస్తుంది. అప్లై అండ్ లైక్ అగైన్స్ట్ బోత్ జ్యుడిషియల్ అండ్ క్వాసి జ్యుడిషియల్ అథారిటీస్ అప్లై అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు క్యో వారెంటో. క్యో వారెంట్ బై వాట్ అథారిటీ అండ్ వారెంట్ మనకు తెలిసిందే. ఓకే, ఎలా అంటే లైక్ ఎంక్వైరీ ఇంటూ లీగాలిటీ. సో ఎంక్వైరీ చేయండి లైక్ లీగాలిటీ అసలు లీగల్ ఇష్యూస్ ఏంటి దీంట్లో అయ్యచ్చు. సో ఓన్లీ అండ్ పబ్లిక్ ఆఫీస్ మీద మాత్రం ఎంప్లాయ్ అవుతుంది. ఓకే, పబ్లిక్ ఆఫీసర్ ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో అతని మీద ఎంప్లాయ్. దీస్ ఆర్ ఆల్ ది 5 రిట్ జ్యూరిస్డిక్షన్స్. ఓకే, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే సుప్రీం కోర్ట్, హైకోర్ట్ రెండు డిఫరెన్స్. వన్ డిఫరెన్స్ ఏంటంటే దట్ ఈస్ సుప్రీం కోర్ట్ కెన్ ఓన్లీ లైక్ ప్రివెంట్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కోల్పోతే లైక్ అగైన్స్ట్ అయితే యూ కెన్ డైరెక్ట్లీ గో టు సుప్రీం కోర్ట్. ఈవెన్ యూ కెన్ గో టు హైకోర్ట్ యాజ్ వెల్. ఇక్కడ ఫండమెంటల్ రైట్, ఇక్కడ కూడా ఫండమెంటల్ రైట్. ఓకే, వెన్ ఎవర్ యువర్ ఫండమెంటల్ రైట్ ఈస్ వయలేటింగ్ యూ కెన్ గో ఎయిదర్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. What if your legal right is violating or constitutional right we can say. If your legal right is here violating you can go to high court. Legal right ante we can say here like high court is more wider than supreme court anachu manam. Why in the sense because only fundamental right violate ayina manam direct ga supreme court kadiki pothunam, but high court kadiki fundamental right violate ayina pothunam, legal right violate ayina pothunam manam high court kadiki. So it's wider compared to Supreme Court because Supreme Court has more cases, so it will take only fundamental rights violation cases. High courts it will take both fundamental rights violation and legal rights violation cases. It will take directly to High Court using Article 220 here Article 32. It is we seen here like heart and soul of Constitution. Okay, yeah, coming to Article 33 I'll write and okay guys, see here coming to Article 33 ఏం చెప్తా అంటే see restrictions. ఓకే, restrictions అంటే ఇప్పుడు దాకా ఏదైతే ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుందో అలాగే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 2 నుంచి ఏమొస్తాయి మనకు వచ్చేసి లైక్ రిస్ట్రిక్షన్స్ వస్తాయి. సేమ్ యాజ్ సమ్ రిస్ట్రిక్షన్స్ లైక్ సమ్ ఎస్పెషలీ ఇప్పుడు వచ్చేసి లైక్ పబ్లిక్ ఆఫీస్ మీద
మోర్ రిస్ట్రిక్షన్స్ అనేవి పడతాయి ఇక్కడ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామంటే లైక్ ధర్నాలు అంటాం మనం వచ్చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక పోలీసులే ధర్నా కూర్చుంటే వాళ్ళను లైక్ లా అండ్ ఆర్డర్ తప్పుతుంది అక్కడ. సో ఇలాంటివన్నీ జరగకుండా పోలీసుల మీద లైక్ ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్ మీద మోర్ రెస్ట్రిక్షన్స్ చేస్తారు. మీరు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఆర్టికల్ 33 చెప్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్ట్రైక్స్ చేసి ఏదైనా చేసి లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందంటే కాపాడాల్సిన పోలీసులే అక్కడ స్ట్రైక్ లో ఉంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ని ఎవరు మెయింటైన్ చేస్తారు అక్కడ. సో అందుకని ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు, ఆర్టికల్ 33 అనేది. సో ఇట్ విల్ ఇంపోజ్ మోర్ రిస్ట్రిక్షన్స్ ఆన్ పబ్లిక్ అఫీషియల్స్. ఓకే, సో యూ షుడ్ నాట్ క్రిటిసైజ్ ది గవర్నమెంట్. సో ఆర్టికల్ 33 ఇది. కమింగ్ టు ఆర్టికల్ 34 ఏంటంటే మార్షల్ లా ఇంప్లిమెంట్ అంటాం మనం. మార్షల్ లా ఇన్ ద సెన్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ మిలిటరీ రూల్. ఓకే, మిలిటరీ రూల్ అనొచ్చు మనం మార్షల్ లా అంటే. సో లెట్స్ సే ఎగ్జాంపుల్, ఓకే 50 minutes అయింది. ఓకే, విత్ ఇన్ 10 minutes విల్ ర్యాప్ అప్ ఆల్ దిస్. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ మార్షల్ లా అంటాం. ఫస్ట్ మనకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఎవరు చేస్తారు, లైక్ ఎస్పీ ఉంటాడు, అదో డిస్ట్రిక్ట్ కలెక్టర్, వాళ్ళ డ్యూటీ అది. ఒకవేళ వాళ్ళ వల్ల అవుతుంది స్టేట్ సీఎం వచ్చేసి లైక్ కొన్ని ఫోర్సెస్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు బేస్డ్ ఆన్ లైక్ హైయర్ అథారిటీస్ ని రిక్వెస్ట్ చేస్తారు, లైక్ సిఐపిఎఫ్ రండి చెప్పేసి ఓకే తీసుకొస్తారు మళ్ళీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. ఇంకా అవ్వట్లా నేను వాట్ హెల్డ్ గవర్నర్ ఒకటి లైక్ సీఎం వల్ల కూడా అవ్వట్లే అంటే గవర్నర్ ఏం సార్ ఫస్ట్ యూజింగ్ ఆర్టికల్ 355 అండ్ 365 రెండిట్లో ఏదో ఒకటి ఉపయోగించుకొని ప్రెసిడెంట్ కి రిక్వెస్ట్ చేస్తారు, మా స్టేట్ లో మా సీఎం ద్వారా అవ్వట్లేదు, కంట్రోల్ చేయడానికి అవ్వట్లేదు, సో యూ ప్లీజ్ ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్ ఆర్ యూ కెన్ సే స్టేట్ ఎమర్జెన్సీ ఇన్ అవర్ స్టేట్ సో దట్ యువర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కెన్ బి అడ్మినిస్టర్ ఫ్రమ్ హియర్ ఆన్ అవర్ స్టేట్. సో యూ కెన్ బ్రింగ్ యువర్ ఓన్ ఫోర్సెస్ హియర్ అండ్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ హియర్ అవుతుంది. ఓకే, స్టేట్ ఎమర్జెన్సీ వచ్చింది అయినా సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది అనుకుంటే అప్పుడు యూజింగ్ ఆర్టికల్ 34 ఆఫ్ కాన్స్టిట్యూషన్ యూ కెన్ బ్రింగ్ మార్షల్ లా దేర్ అంటే మిలిటరీ రూల్ తీసుకురావచ్చు. ఇప్పుడు దాకా ఇండియా ఎప్పుడు జరగాల, బట్ ఇక్కడ ఒక స్కోప్ అయితే ఉంది. అయినా లైక్ లా అండ్ ఆర్డర్ ప్రెసిడెంట్ రూల్ కూడా లైక్ ఎమర్జెన్సీ టైంలో స్టేట్ ఎమర్జెన్సీ అంటాం కదా, సో ఆ టైంలో కూడా ఇంకా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేట్లేదు అంటే యూజింగ్ ఆర్టికల్ 34 యూ కెన్ బ్రింగ్ మార్షల్ లా హియర్. మిలిటరీ రూల్ ని డైరెక్ట్ అంటే మిలిటరీ పవర్స్ ఫుల్ పవర్స్ ఇచ్చేస్తాం మిలిటరీస్ కి. అక్కడ వాళ్ళు ఎన్కౌంటర్ చేసినా వాళ్ళ మీద హ్యూమన్ రైట్స్ లైక్ అటాక్ కానీ హ్యూమన్ రైట్స్ క్వశ్చనింగ్ కానీ గవర్నమెంట్ నుంచి క్వశ్చనింగ్ కానీ ఏముండదు. సో అక్కడ వాళ్ళకి లైక్ మిలిటరీకి ఫుల్ పవర్స్ ఇచ్చేస్తాం మనం. విల్ గివ్ లాట్ ఆఫ్ పవర్స్ ఇన్ మార్షల్ లా టు ది మిలిటరీ. సో వాళ్ళు ఎన్కౌంటర్ చేసి ఏదైనా చేస్తారు అక్కడ, వాళ్ళు ఏదైనా చేసి లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడం ఇంకా వాళ్ళ బాధ్యత. సో అప్పుడు మిలిటరీ రూల్స్ ఎప్పుడైతే ఇప్పుడు దాకా స్టేట్ ఎమర్జెన్సీ ఆ టైంలో మొత్తం డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ వాళ్ళ అండర్లో వీళ్ళందరూ మిలిటరీ పర్సన్స్ అందరూ పనిచేస్తున్నారు. ఓకే, బట్ ఎప్పుడైతే మార్షల్ లా వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పవర్స్ వచ్చేసాయో వాళ్ళు ఇంకా ఒకటే చెప్తారు, ఏదైనా లైక్ డిఎం కైనా కానీ ఎస్పీ కానీ ఎవరైనా ఒకటే చెప్తారు, మీరు చేయాల్సింది చేశారు, మీ అండర్లో మేము పని చేసాం కానీ మీ వల్ల అవ్వలేదు కాబట్టి సో ఇప్పుడు మాకు మార్షల్ లా వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఆర్డర్స్ వచ్చాయి యూజింగ్ ఆర్టికల్ 34. సో మార్షల్ లా ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, మీరు సపోర్ట్ చేసే చేయండి లేదంటే మీరు తిరిగి గమ్మన ఇంట్లో పడుకోండి, మేము చూసుకుంటాం ఇక్కడ నుంచి, మిలిటరీ చూసుకుంటుంది ఇక్కడ నుంచి, లా అండ్ ఆర్డర్ మెయిన్ చేయడం ఇంకా మా బాధ్యత అని చెప్పేసి అప్పుడు మార్షల్ లా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు దాకా ఇండియాలో చెప్పుకోవాలా. సో మార్షల్ లా అంటే అలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. ఒకవేళ మార్షల్ లా ఒకవేళ ఇంప్లిమెంట్ అయ్యిందంటే మనకి ఇంకా పాకిస్తాన్కి పెద్ద తేడా లేదు. ఓకే, సో అలా ఎందుకంటే వాళ్ళు కాదండి జస్ట్ పేరుకి వాళ్ళు వచ్చేసి డెమోక్రసీ బొంగు పోషణ అని చెప్పుకుంటారు, బట్ అక్కడ ఏం లేదు, అక్కడ ఉండేది మొత్తం మిలిటరీ డామినెన్స్ ఉంటుంది అక్కడ. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు, బట్ ఇక్కడ స్కోప్ అయితే ఉంది. లైక్ యూజింగ్ ఆర్టికల్ 34 యూ కెన్ ఇంప్లిమెంట్ ఆ మార్షల్ లా అంటాం. ఓకే, సో ఇలా అందుకే మనం చూసుకుంటే ఎప్పుడే కానీ మనం జస్ట్ స్టేట్ ఎమర్జెన్సీతోనే ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు రాగా, ఎప్పుడైనా కానీ మార్షల్ లా రాలేదు ఇక్కడ. ఓకే, సో ఇలా మార్షల్ లా కాకుండా డిస్ట్రిక్ట్ లైక్ స్టేట్ ఎమర్జెన్సీలో ఏమవుతుందంటే లైక్ పవర్స్ ఎవరు అంటే మెయిన్ వచ్చేసి లైక్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి లైక్ ఆ డైరెక్ట్ పవర్స్ వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ సీఎంకి ఉండే పవర్స్ అన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వచ్చేస్తాయి చేతిలోకి. సో అక్కడ వాళ్ళ వల్ల అయినంత వరకు వాళ్ళు ట్రై చేస్తారు, అప్పుడు కూడా అవ్వలేదు అనుకుంటే అప్పుడు మార్షల్ లా. బట్ ఇప్పుడు దాకా ఎప్పుడు ఆ సిచ్యువేషన్ పోలా. ఏవైతే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసెస్ ఉంటారో అలాగే డివిజనల్ కమిషనర్స్ ఉంటారో, చీఫ్ సెక్రటరీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, ఎప్పుడైతే సీఎం పక్కకు పోయి అక్కడ అసెంబ్లీ పక్కకు పోయి గవర్నర్ అండర్లో వీళ్ళందరూ పనిచేస్తారు ఇంకా. ఓకే, డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చేసి ప్రెసిడెంట్ తో ఉంటుంది. సో అక్కడతోనే సిచ్యువేషన్ అనేది లైక్ లా అండ్ ఆర్డర్ ఇప్పుడు దాకా కంట్రోల్కి వచ్చేసాయి. ఓకే, మార్షల్ లా ఎప్పుడు ఇంప్లిమెంట్ కాదు. నెక్స్ట్ కమింగ్ టు ఆర్టికల్ 35 ఏం చేస్తారు లైక్ లెజిస్లేచర్ కి పవర్స్ ఇస్తుంది. ఏమైనా ఫండమెంటల్ రైట్స్ చేంజెస్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే మీరు లెజిస్లేషన్ అంటే పార్లమెంట్ కి పవర్స్ ఉంటాయి. సో పార్లమెంట్ కెన్ మేక్ చేంజెస్. ఓకే, సో దాని ద్వారా మనం చూసామంటే ఆర్టికల్ 35 ఈ ఫండమెంటల్ రైట్స్. బట్ ఇక్కడ వచ్చేసి ఎక్సెప్షన్ టు ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి కొన్ని ఉన్నాయి. ఆర్టికల్ 31 అనేది రిపీల్ అయిపోయింది.
ఆ తర్వాత వచ్చింది 31A, 31B అండ్ 31C. ఓకే, ఈ 3 వచ్చాయి. 31A, 31B అండ్ 31C. 31A ఎందుకు తీసుకొచ్చారు? ల్యాండ్ రిఫార్మ్స్ దగ్గర తీసుకొచ్చారు. అంటే 31Aలో దానికి రాకముందు ఏముంటుందంటే లైక్ ఇట్ కేమ్ బై ఈ రెండు వచ్చేసి లైక్ ఫస్ట్ సిఏఏ 1952, అంటే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారానే తీసుకొచ్చారు ఇది ఫస్ట్ రెండు. ఓకే, 31A అండ్ 31B. 31A ఎలా అంటే వాళ్ళకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో గవర్నమెంట్ 51లో మీరు ఆలోచించవచ్చు ఇంకా ఏ గవర్నమెంట్ అని మీరే ఊహించుకోండి. ఆ గవర్నమెంట్ ఏం చేస్తారు లైక్ పెద్ద పెద్ద జమీందార్స్, పెద్ద పెద్ద జమీందార్స్ ల్యాండ్ రిఫార్మ్స్, చాలా ల్యాండ్ ఉండేవాళ్ళు, ల్యాండ్ చాలా మంది ఉండేవారు. ఓకే, రాజుల కాలంలో. సో ఇంకా ప్రజలకి ఈ ల్యాండ్ ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా అనేసి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం మనం. అప్పట్లో ఏంటంటే కాకపోతే మనకు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ ఉండబట్టి అందరూ ఏం చేస్తున్నారు డైరెక్ట్ సుప్రీం కోర్టుకి కన్సిడర్ అవుతున్నారు. లైక్ మా ఫండమెంటల్ రైట్ పోతుంది ఇక్కడ, గవర్నమెంట్ మా ల్యాండ్ లాగేసుకుంటుంది అనేసి. సో ఇంకా అక్కడ పార్లమెంట్ చేసేది మీరు ఇలా చేస్తారని చెప్పేసి రైట్ టు ప్రాపర్టీ అసలు ఫండమెంటల్ రైట్ నుంచి పీకేసి లీగల్ రైట్ కాన్స్టిట్యూషనల్ రైట్ లోకి వేసేసింది. అట్ ద సేమ్ టైం 31 తీసుకుంది. ల్యాండ్ రిఫార్మ్స్ ఏదైతే చేస్తామో మేము అది చేస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి జస్ట్ పేరు వరకు ఉన్నాయి, బట్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చిందంటే ఇట్ షుడ్ గెట్ ఇంప్లిమెంట్ అట్ ఎనీ కాస్ట్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు 31A ఎప్పుడైనా ఎవరిని మీరు ఎందుకు ల్యాండ్ రిఫార్మ్స్ చేస్తున్నారు అని లైక్ మీ కాడ ఎక్కువ ఆస్తుంది, సో ప్రజలకి ఇంకా పేదలకు ఇవ్వాలి కాబట్టి యూజింగ్ ఆర్టికల్ 31A మాకు ఎంపవర్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకొని ఇంకా చేస్తున్నారు. కమింగ్ టు 31B ఎందుకు చేసుకున్నారంటే లైక్ ఏదన్నా సరే ఇంకా నిర్ణయం ఏదైనా సరే ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్స్ అయ్యింది ఏదైనా సరే చేసేటి ఏదైనా యాక్షన్ అనేది 9th షెడ్యూల్ పోయింది అనుకుందాం. లైక్ ఎనీ కాంపనెంట్ విచ్ విల్ బి ఇన్ 9th షెడ్యూల్ ఇట్ షుడ్ నాట్ బి అండర్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ జరగకూడదు. ఓకే, 9th షెడ్యూల్లో ఏదైతే ఉన్నాయో అక్కడ దాని మీద జ్యుడిషియల్ అనేది రివ్యూ చేయకూడదు. అక్కడ మిగతా షెడ్యూల్స్ అన్నింటిలో జ్యుడిషియల్ రివ్యూ చేయొచ్చు అసలు ఏం జరుగుతుంది ఏం కదా. బట్ జ్యుడిషియరీ షుడ్ నాట్ ఓపెన్ ఇట్స్ మౌత్ ఆన్ 9th షెడ్యూల్. ఎప్పుడు రాకూడదు ఇది 2007 వరకు ఇదే జరిగింది. బట్ 2007లో వాళ్ళే కేసు అని ఒకటి వస్తుంది, సంథింగ్ COELA సంథింగ్ కేసు ఒకటి వస్తుంది. ఆ కేసులో 2007లో ఒకతను చెప్తాడు లైక్ 1973లోనే మన కేశవానంద భారతి కేసు వచ్చింది. కేశవానంద భారతి కేసులో ఏం చెప్తారో వచ్చేసి లైక్ మీరు ఏదైనా అమెండ్మెంట్ చేయండి అది ఎలా ఉండాలంటే లైక్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ లైక్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటాం. అంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అంటే ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఉంటుందో కాన్స్టిట్యూషన్ యొక్క మోరల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ చేంజ్ అవ్వకుండా, మెయిన్ ఏం చేంజ్ అవ్వకుండా, మెయిన్ థీమ్ చేంజ్ అవ్వకుండా మీరు అమెండ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం చేంజ్ చేయకూడదు, మీరు కాన్స్టిట్యూషన్ మార్చకూడదుగా. సో అది అప్పుడే వచ్చింది కదా, సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే 2007 దాకా ఇంకా గమ్మున ఉన్నాం. అంటే 1951 ఆ 52లో ఇది ఇంట్రొడ్యూస్ చేశారు వాళ్ళు. అంటే 9th షెడ్యూల్లో నుంచి చేయకూడదు, అంటే 9th షెడ్యూల్లో జ్యుడిషియల్ రివ్యూ ఉండదు అనేసి. సో ఇక్కడ టైం చూసుకుంటే లైక్ 1973లో ఏమొచ్చింది కేశవానంద భారతి కేసు వచ్చింది. అలాగే ముందు పోతుంటే మనం వచ్చేసి లైక్ 2007లో ఇప్పుడు ఈ కేసు జరిగింది. ఈ కేసులో ఆయన ఏం చెప్పాడు 1973లోనే మనం చూసుకుంటే కేశవానంద భారతి కేసు చెప్పింది లైక్ బేసిక్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేయకూడదు అనేసి. సో జ్యుడిషియల్ రివ్యూ ఇక్కడ చేయకపోవడం అనేది బేసిక్ స్ట్రక్చర్ ని డిస్టర్బ్ చేస్తుంది అక్కడ. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ అనేది ప్రతి ఒక్క షెడ్యూల్లో ఉండాలా. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేశారు 9th షెడ్యూల్ మీద జ్యుడిషియల్ రివ్యూ అప్లై కాదని చెప్పారు. సో అక్కడ బేసిక్ స్ట్రక్చర్ దెబ్బతీసింది అక్కడ. సో మీరేం చేయాలి అప్పుడు? సో దీని మీద కూడా లైక్ జ్యుడిషియల్ రివ్యూ జరగాల్సిందే కాబట్టి సో ఇక్కడ ఎస్ అని చెప్పింది కోర్టు. సో ఇక్కడ టైం పీరియడ్ అంటే బట్ 1951 నుంచి 1973 ఆర్ 72 ఎప్పుడైతే కేశవానంద భారతి కేసు ఉందో అంతవరకు ఏవైతే 9th షెడ్యూల్లో యాడ్ అయినాయో దాని మీద జ్యుడిషియల్ రివ్యూ వచ్చేసి జరగదు. ఓకే, బట్ 1973 కేశవానంద భారతి కేసు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇంకా టిల్ ఇప్పుడు ఎన్ని కేసులైనా రాని ఇంకా ఎన్ని అయినా యాడ్ అవ్వండి 9th షెడ్యూల్లో వాటి మీద జ్యుడిషియల్ రివ్యూ ఇస్ అప్లికబుల్. ఓకే, ఈజ్ అప్లికబుల్ హియర్. ఈ డిసిషన్ తీసుకుంది 2007లో, బట్ బేస్ చేసింది కేశవానంద భారతి కేసు. ఓకే, ఎప్పుడు జరిగిందంటే 1973లో జరగలేదు, 2007లో జరిగింది. బట్ టైం పీరియడ్ వచ్చేసి 1973 కాడ నుంచి జ్యుడిషియల్ రివ్యూ స్టార్ట్ అయింది 9th షెడ్యూల్ మీద కూడా. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు 31B. నెక్స్ట్ కమింగ్ టు 31C. ఇది తీసుకొచ్చింది ఇందిరాగాంధీ బై 25 CA 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 ఆర్ 72. ఓకే, 25th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చింది 31C. ఇదంటే లైక్ ఆర్టికల్ 39B అండ్ 39C మనం చూస్తాం DPSPs లో. ఆర్టికల్ 39B అంటే ఏంటి, 39C అంటే ఏంటి చూస్తాం DPSPs లో ఉంటుంది. సో ఎప్పుడైతే వీటి మీద చేంజెస్ జరుపుతారో మీరు అది వచ్చేసి ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇఫ్ ఎనీ చేంజెస్ హ్యాపెన్ టు ఆర్టికల్ 39B అండ్ 39C. If any changes happen to 39B and 39C will be considered as violation of Article 14 and Article 19
అని చెప్పి వాళ్ళు ఇక్కడ అమెండ్మెంట్ తీసుకొచ్చారు 39 ఆర్టికల్ 31C ఓకే, ఇది తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు 25th CIAలో వచ్చింది, 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చింది. దీస్ ఆర్ ఎక్సెప్షన్. సో ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ కాదు, దీస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్ కావు అసలు. ఓకే, జస్ట్ ఎగ్జామ్షన్. సో అందుకే మనం వచ్చి ఫండమెంటల్ రైట్స్ 35 ఆర్టికల్స్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఎక్సెప్షన్ చూస్తున్నాం. 31 reappealed, 31A came, 31B came, 31C came. These two came by first Constitutional Amendment Act. This came by 25th Constitutional Amendment Act. Here by JL Nehru, here by Indira Gandhi. Purpose మనం చూసాం. క్లియర్? కమింగ్ టు సిగ్నిఫికెన్స్. అసలు సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, సమ్ టైమ్స్ యూపీఎస్సీ విల్ ఆస్క్ లైక్ ఫండమెంటల్ రైట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ అండ్ క్రిటిసిజం ఏంటి అని అడగచ్చు. సో సిగ్నిఫికెన్స్ ఏంటంటే సి అంటే మెయిన్ పాయింట్స్, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్, అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. అడ్వాంటేజెస్ ఏంటంటే సి ప్రొటెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ద్వారా మన ఇండివిజువల్ రైట్స్ ప్రొటెక్ట్ అవుతున్నాయి. ప్రమోట్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ఎస్, ఇట్స్ ప్రమోటింగ్ ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఇక్కడ 32 మారుతున్నాం, ఆర్టికల్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఆర్టికల్ మారుతున్నాం, ఆర్టికల్ 32. సో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ మారుతున్నాం. నెక్స్ట్ ప్రమోట్ ది రూల్ ఆఫ్ లా ప్రమోట్ చేస్తున్నాం. ప్రొటెక్ట్ ది మైనారిటీస్ ప్రపోజ్ చేస్తున్నాం అండర్ ఆర్టికల్ 29 and 30. ఓకే, మైనారిటీస్ ప్రొటెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ కమింగ్ టు ప్రొటెక్ట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. మనం చెప్పాం లైక్ ఆర్టికల్ 23, 23 ఏం చెప్తాం మనకు, లైక్ ఎక్స్ప్లాయిటేషన్ అగైన్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్, అట్ ద సేమ్ టైం ఫోర్స్డ్ లేబర్ గురించి మాట్లాడుతున్నాం. అట్ ద సేమ్ టైం 25 ఏం చేస్తున్నాం మనం చూసి లైక్ చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతున్నాం, అగైన్స్ట్ చైల్డ్ లేబర్ బిలో 14 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ కమింగ్ టు ఎన్ష్యూర్డ్ హ్యూమన్ డిగ్నిటీ. నెక్స్ట్ ప్రమోట్స్ డెమోక్రసీ ప్రమోట్ చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు క్రిటిసిజం. క్రిటిసిజం ఏంటంటే లైక్ ఎక్సెసివ్ లిమిటేషన్స్ చాలా ఉన్నాయి. ఎక్సెసివ్ లిమిటేషన్స్ వచ్చేయడం. సోషల్ అండ్ ఎకనామిక్ రైట్ దీంట్లో లేదు. ఫండమెంటల్ ప్రాపర్టీ రైట్ టు ప్రాపర్టీ ఉంది, బట్ ఏం చేశారు మన వాళ్ళు, లీగల్ రైట్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రైట్ బేసేసారు. నెక్స్ట్ కమింగ్ టు ల్యాక్ ఆఫ్ క్లారిటీ, సరిగ్గా క్లారిటీ గురించి చెప్పాలంటే. నెక్స్ట్ నో పర్మనెన్సీ లేదు, అంటే అమెండ్మెంట్ చేయొచ్చు, ఎప్పుడైనా అమెండ్ చేయొచ్చు. మనం చూసాం 31A, 31B, 31C ఎలా వచ్చాయి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా వచ్చాయి. 21A ఎలా వచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ ఎలా వచ్చింది, సేమ్ ఒక అమెండ్మెంట్ జరగబట్టి వచ్చింది అది. ఓకే, సో అలా అమెండ్మెంట్ జరుగుతారండి. అట్ ద సేమ్ టైం సస్పెండింగ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో సస్పెండ్ అయిపోతాయి, ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. ఓకే, 20 and 21 లో మాత్రమే ఈ 2 ఆర్టికల్స్ మాత్రమే సస్పెండ్ కావు, బట్ ఎవ్రీ ఫండమెంటల్ రైట్ విల్ గెట్ సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఎందుకని చూసుకుంటే మనం చూడొచ్చు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 24, 25 అండి. మనం చూసింటే ఒక కంట్రీతో యుద్ధంలో ఉన్నాం మనం. 24, 25 అవ్వచ్చు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, మైనారిటీస్ కి ఫండ్స్ ఇవ్వడం అవ్వచ్చు, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ టైంలో. సో అందుకని ఆ టెంపరీ కాబట్టి సస్పెండ్ చేసి ఫస్ట్ కంట్రీని సేవ్ చేయడం, మన నేషనల్ సోవరెనిటీ, నేషనల్ సెక్యూరిటీని కాపాడుకోవడం కోసం మనం ఆటో చేస్తాం. సో బట్ 2021 ఎలా అంటే లైక్ నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ అని చూసాం. ఓకే, సో 20 మీద అది 21 అంటే రైట్ లేవు, అది రెండు ఇంపార్టెంట్ కాబట్టి సో ఇట్ విల్ నాట్ గెట్ సస్పెండెడ్. మిగతా అన్ని సస్పెండ్ అయిపోతాయి ఫండమెంటల్ రైట్స్ లో డ్యూరింగ్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్పెన్సివ్ రెమెడీ. కాన్స్టిట్యూషనల్ రెమెడీ అన్నా మనం ఇక్కడ ఎలా, హియర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ అండర్ ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 యూజ్ చేసుకుని మీరేమో సుప్రీంకోర్టుకి వెళ్ళిపోండి అంటున్నారు. ఓకే, వెళ్ళిపోతాం, అక్కడ లాయర్ మనీ ఎవరు ఇస్తాడు. సో ఎక్స్పెన్సివ్ రెమెడీ, అక్కడ లాయర్కి పోషించాలనేది ఎక్స్పెన్సివ్. అలాగే 22 యూజ్ చేసుకుని మీరు కావాలంటే హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు, అక్కడ లాయర్ డబ్బులు ఎవరు ఇస్తారు, ఎక్స్పెన్సివ్. సో అలా ఎక్స్పెన్సివ్ రెమెడీస్. ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది కూడా ఒక లూప్ హోల్, అంటే ఎవరన్నా లైక్ పగబెట్టి కావాలంటే లైక్ మిమ్మల్ని ప్రివెంటివ్ డిటెన్షన్ చేశారు అనుకోండి. సో ఒకటి ప్రివెంటివ్ డిటెన్షన్ మనం ఏం చూసాం, 3 చూసాం. ఒకటి ఏంటి, ఫస్ట్ మీకు మీ రిజల్ట్స్ అడగచ్చు, బట్ వాళ్ళు చెప్పరు కూడా. సెకండ్ ఏంటి, లాయర్ అడ్వకేట్ మీరు వచ్చేసి లైక్ కన్సల్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ థర్డ్ మీరు చూసుకుంటే లైక్ 24 hours లోపల జడ్జి ముద్ర మీరు ప్రవేశపెట్టాలా, అవసరం లేదు. సో వాళ్ళ ఇష్టం అది. హైకోర్టు కావాలంటే తర్వాత ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. మనం చూసాం ఆర్టికల్ 20లోనేనా, ప్రివెంటివ్ డిటెన్షన్ 22లో చూసాం. ల్యాక్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ ల్యాక్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్. ఐ జస్ట్ రైట్ some questions related to FRs, mains related. Better write. Okay. Yeah. See guys, I think these are the questions. కొన్ని దీంట్లో వస్తాయి, కొన్ని నేనే క్రియేట్ చేసా. ఓకే, ఇఫ్ యూ రైట్ ఇట్ దెన్ ఆల్మోస్ట్ యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సి ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆర్టికల్ 32 ఈజ్ ఎ రైట్ ఫండమెంటల్ టు ఫండమెంటల్ రైట్స్. అగే ఎక్స్ప్లెయిన్. అంటే ఆర్టికల్ 32 అనేది ఫండమెంటల్ రైట్స్ కి ఫండమెంటల్ రైట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ అంటారు. జస్ట్ 10 marks and 150 words. యూ కెన్ ఎలాబరేట్ లైక్
అంబేద్కర్ చెప్పారు లైక్ దిస్ ఈజ్ ఆర్టికల్ 32 సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లైక్ దట్ యూ కెన్ ఇంట్రడ్యూస్ లైక్ ఇంట్రడక్షన్ షుడ్ బి if you want. Next, coming to write the short note on doctrine of essentiality, like related to religion మీద, like freedom of religion మీద మనం చూసాం. డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ ఏంటి? ఓకే, డోంట్ బ్రిక్ దట్ కేస్ హియర్, లైక్ ఒక కమిషనర్ కి ఇది పోయింది. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ డాక్ట్రిన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అంటే 10 మార్క్స్ 150 words. లిస్ట్ ఆఫ్ ఆల్ ది రైట్స్ రిలేటెడ్ టు ఎఫ్ఆర్ ఎన్యూమరేట్, అంటే లిస్ట్ అనే ఎన్యూమరేట్ అంటే రెండు ఒకటే. సో ఇక్కడ ఆన్సర్ ఏ రకంగా ఉండాలి, పాయింట్ వైజ్ ఉండాలి మీ ఆన్సర్. ఎన్యూమరేట్ కానీ లిస్ట్ అవుట్ కానీ అనేది పాయింట్ వైజ్ ఉండాలి. పాయింట్ 1 లైక్ ఫస్ట్ న్యాచురల్ రైట్స్, సోషియో ఎకనామిక్ రైట్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు పాజిటివ్ రైట్స్, నెగిటివ్ రైట్స్ అని మనం చూసాం. సో లైక్ దోస్ రైట్స్. సో లైక్ 15 మార్క్స్ 250 words లో మీరు రాయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు రైట్ సిగ్నిఫికెన్స్ అండ్ క్రిటిసిజం ఆఫ్ ఎఫ్ఆర్స్, లాస్ట్ లో చూసాం మనం ఇందాక. సిగ్నిఫికెన్స్ ఏంటి, క్రిటిసిజం ఏంటి, జస్ట్ ఇలాబరేట్ దోస్. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ సివియరబిలిటీ. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ చూసాం మనం. లైక్ ఒక ఫస్ట్ మనకు వచ్చేసి కాన్స్టిట్యూషన్ చేసేటప్పుడు మన రైట్స్ ఉన్నాయి, బట్ కొన్ని మనం దీంట్లో తీసుకున్నాం, బట్ మనకు తెలియదు ఏ రైట్స్ అని. సో ఎన్ని ఉంటే మనం ఏం చేసాం, దీంట్లో ఈ అవసరం ఏంటి కట్ చేసాం. సో ఇట్లా కమ్మన్ లైక్ డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్, అలాగే డాక్టర్ ఆఫ్ సివియరబిలిటీ అంటే మధ్యలో కట్ చేసాం. సో చెప్పాను మేడం, జస్ట్ ఇఫ్ యూ వాంట్ గో త్రూ వన్స్. ఓకే, డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అండ్ డాక్టర్ ఆఫ్ సివియరబిలిటీ అంటే ఏంటి అని చూసి డిటర్మైన్. నెక్స్ట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ప్రాసెస్ లైక్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఏడో చూసాం మనం, ఏకే గోపాలన్ కేసు, అది ఇంక్లూడ్ చేయొచ్చు మీరు. ఏకే గోపాలన్ కేసు వరకు మనం వచ్చేసి లైక్ 1951 లో జరిగింది. సో ఆ కేసు వరకు మనం వచ్చేసి ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ బై చేసాం. బట్ నెక్స్ట్ మనకు వచ్చింది మేనకా గాంధీ కేసు వచ్చింది. మేనకా గాంధీ కేసు వచ్చింది లైక్ పాస్పోర్ట్ ఇష్యూ నేను చెప్పాను వాళ్ళకి. సో దాని ద్వారా నుంచి అప్పుడేం చెప్పింది వాళ్ళ లాయర్ వచ్చేసి లైక్ మీరు ఎందుకు చూస్తారని. సో ఇప్పుడు నుంచి మేము వచ్చేసి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా కూడా చూస్తామని చెప్పారు. సో అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ మనం చూసుకుంటే కేఎస్ పుట్టాస్వామి కేసు, కేఎస్ పుట్టాస్వామి కేసు 2017. దాని రిలేటెడ్ రైట్ టు ప్రైవసీ లైక్ రైట్ టు లైఫ్ లో ఎంటర్ అయింది. సో అలా ఎలాబరేట్. జస్ట్ 10 మార్క్స్ 150 words ఇది. జస్ట్ ఇది 15 మార్క్స్ 250 words. 10 మార్క్స్ 150 words. నెక్స్ట్ కమింగ్ టు డిఫైన్ ఆర్ ఎన్యూమరేట్ వ్రిట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ లార్డ్స్ హైకోర్ట్. నేను వ్రిట్స్ చెప్పాను మీకు, హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోరెంటో, కోవా వారెంటో, ఓకే, అండ్ ప్రాహిబిషన్. దీస్ ఆర్ 5. ఆ 5 ఏంటో జస్ట్ లిస్ట్ అవుట్ చేయండి. జస్ట్ యూ హ్యావ్ టు రైట్ మీనింగ్ ఏంటి దాన్ని, అసలు ఏంటి మీనింగ్ ఏంటి, ఎవరి మీద అప్లై అయితే, అగేన్స్ట్ విచ్ డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ బాడీస్, పబ్లిక్ బాడీస్, జస్ట్ లైక్ దట్. రైట్, దీస్ ఆర్ ఆల్ లైక్ 7. ఇఫ్ యూ అటెంప్ట్ ఇట్, ఓకే, యూ ఆర్ క్లియర్, వెరీ క్లియర్. అలాగే రిలేటెడ్ టు లైక్ పీవేక్యూస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా లైక్ ఇంకా కొన్ని పీవేక్యూస్ ఉన్నాయి. యూ కెన్ రెఫర్ దోస్ లైక్ రిలేటెడ్ టు ప్రిలిమ్స్, లైక్ ఎంసీక్యూస్ చూడండి దాని మీద, ఫండమెంటల్ రైట్స్ మీద. ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్, ఓకే, దెన్ కంగ్రాచులేషన్స్, ఫండమెంటల్ రైట్స్ కంప్లీటెడ్. యూ కెన్ గో నెక్స్ట్ టు డిపిఎస్పీస్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. నో ఇష్యూ, యూ కెన్ కంప్లీట్ ఇట్ బై నెక్స్ట్ సెషన్. ఓకే, దీస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఐ హోప్ యూ ఆర్ క్లియర్. ట్రై టు అటెంప్ట్ దీస్ క్వశ్చన్స్. ఓకే, వర్డ్ లిమిట్ కూడా ఇచ్చాము, లైక్ ఎన్ని మార్క్స్ ఎన్ని వర్డ్స్ లో రాయొచ్చు. సో 150 words అంటే 150 to 180 వరకు పోవచ్చు. 250 అంటే 250 to 280 300 వరకు పోవచ్చు లిమిట్. ఓకే, డోంట్ గో బియాండ్ దట్, బికాస్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. లైక్ మనం చూసి పెనాల్టీ మార్క్స్ అంటాం. ఎంసీక్యూస్ లో నెగిటివ్ మార్కింగ్ ఓకే -1/3 మార్క్స్ అంటే పోతాయి. ఓకే, 33% మైనస్ ఉంటుంది అక్కడ. బట్ హియర్ పెనాల్టీ మార్క్స్ ఉంటాయి, ఎక్స్ట్రా రాస్తుంది. 5 marks 7 marks పెనాల్టీ పడుతుంది. సో డోంట్ గో, యూస్ కీప్ word limit in mind, marks in mind, question demand in mind, and write introduction, body, and conclusion. Okay, thank you. We'll meet in next session. DPSPs will go in next session. Thank you.